రైట్, వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో బంగ్లా మంటలు అంటుకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు. రైట్ పుల్లారావు గారు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా కేంద్రం జోక్యం చేసుకోలేదా? ఇలాంటి ఇక్కట్లు ఉన్నాయనుకోవచ్చా? అది కాదు, కేంద్రం జోక్యం చేసుకుని ఇలా చేయకూడదని చెప్తారు అంతవరకే. సైన్యం పంపిస్తారా? ఎక్కడ పంపిస్తారు సైన్యం? పంపలేరు. మన చేతులు కట్టేసి ఉన్నాయి. దీంట్లో మనం వార్నింగ్ ఇవ్వాలి. మనం చేసే యాక్షన్ లాంగ్ టర్మ్ యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది సైన్యాన్ని పంపించేయండి అది ఎలా పంపిస్తారు, ఏం చేస్తారు? అవన్నీ సింపుల్ మ్యాటర్లు కాదు. ఎన్నో అవకాశాలు వచ్చినాయి భారతదేశానికి. 1947లో మీకు వచ్చిన మాట చెప్తున్నా, మనకి నార్త్ ఈశాన్యం నుంచి సముద్రానికి దారి ఇచ్చారు ఫస్ట్ బ్రిటిష్ డివైడ్ చేసినప్పుడు. చిత్తగోంగ్ అనే పట్టణం ఎక్కడైతే హిందువులు చంపారో, హిందూ మెజారిటీ ఉండేది ఆ పట్టణం, హిందూ మెజారిటీ. అది ఆఖరి నిమిషం మార్చేశారు పట్టణం చిత్తగోంగ్. మీరు మ్యాప్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి భారతదేశానికి ఒక రూట్ తీసుకోవాలి సముద్రానికి. ఆ పక్కన నుంచి 50 మైళ్ళే తీసుకొచ్చి టెన్షన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. బంగ్లాదేశ్ కి ఇది తప్పకుండా చేసే పని ఉన్నది. ఇది చేయగలరా అంటే మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో కొత్త రూట్ పెట్టాం కదా, పాకిస్తాన్ ద్వారా కాదు కదా, ఇరాన్ నుంచి రూట్ పెట్టాం కదా. ఇవన్నీ చేయాలి. మనకి ఉన్న ఒకటి విషయం, స్నేహితుల్ని మనం కోరుకోవచ్చు, స్నేహితులు. కానీ ఇరుగు పొరుగు నేబర్స్ మనం కోరుకోలేం కదా. మన పక్కింట్లో వచ్చి ఒక రాక్షసుడు వచ్చి ఉంటే ఏం చేస్తారు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే వచ్చేసి అని సహించాలి. ఓ మంచి వాడు వస్తే ఆనందం. సో నేబర్స్ ఎక్కడికి వెళ్ళడం, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు పోతారు, మంచి వాళ్ళు వస్తారంటే మంచి వాళ్ళు రారు. మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఓపిక్గా చేయాలి. ఒక మాట తోలకూడదు. వార్నింగ్ ఇచ్చేసి చేయకపోతే ఇంకా పరుగు పోతుంది. జాగ్రత్త అన్నాక ఏంటి జాగ్రత్త తర్వాత అంటారు. ఏం చేస్తారు? మనం యుద్ధం స్టార్ట్ చేస్తే ప్రపంచం అంతా కండెమ్ చేస్తారు. యుద్ధం స్టార్ట్ చేసాక ప్లాన్ ఉండాలి. ఎంతవరకు వెళ్తాం, లోపలికి ఎంతవరకు వెళ్తాం, ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఎన్ని ప్లాన్లు ఉండాలి. గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేది లేదు. ఎందుకంటే గత ఆగస్ట్ నుంచి బంగ్లాదేశ్ ఎప్పుడైతే అరాచకం వచ్చిందో భారతదేశం మీద ఫోకస్ అవ్వారు. అది ఒక కారణాలకు అవ్వారు. సో ఈ ట్యాకిల్ చేస్తా రావాలి, ఓపికగా రావాలి. షేక్ హసీనా మాజీ ప్రధానమంత్రి 15 సంవత్సరాలు చేసి ఆమె కూడా ఘోరాలు చేసింది. ఆఖరి అనవసరంగా తప్పులు చేసింది. భారతదేశంలో మనం రక్షణ ఇచ్చాం. ఆమెను ఇంకో దేశానికి పంపాలి. మనం తప్పదు. ఇది బంధుత్వం కాదు, ఏం కాదు, ఇది రాజకీయం, దేశ ఇంట్రెస్ట్. అది చేస్తే కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది. టెన్షన్ తగ్గించాలి. మనం లాంగ్ టర్మ్ ప్లాన్, ఇందాక మీకు చెప్పింది, ఎవరైతే భారతదేశానికి వస్తా అంటున్నారో తీసుకోవాలి. 4 కోట్ల మందో 3 కోట్ల మందో ఉన్నారు, తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించారు, కుర్రోయిలుగా పంపించారు. అది చేసే ప్రభుత్వం మనకు కావాలి. ఇప్పుడు ప్రజల్లో మొత్తం దేశంలో ఐడియా ఎక్కింది కదా. ఈ ఐడియా మీ దగ్గర నుంచి నా దగ్గరికి అందరికీ నాంతుంది కదా. ఐడియా అందరికి ఏదో చేయాలి. అక్కడి నుంచి జనాభా ఇక్కడికి వచ్చారు. సో ఎప్పుడైతే an idea whose time has come, ఏ ఆలోచన సమయం వచ్చిందో ఆ ఆలోచనని ప్రపంచంలో ఎవరు ఆపేయాలి. ఆలోచన వచ్చింది, అందరికి వచ్చింది. మన వాళ్ళని తీసుకుందాం, వీళ్ళని అక్కడ పంపించేద్దాం అంతే. ఆ ఆలోచన వచ్చింది, ఐడియా వేగుతా ఉన్నది, నాంతా ఉన్నది. కాబట్టి ఆ ఐడియా ముందు వెళ్తామని నేను ఆశిస్తున్నాను. అది తప్ప లాంగ్ టర్మ్ సొల్యూషన్. షార్ట్ టర్మ్ ఏదో బంగ్లాదేశ్ ఎంబసీ ముందు వెళ్ళి హడావి చేస్తే 1000 మంది 2000 మంది మంచిదే, ఫోటోలు బాగానే వస్తాయి. కానీ మన ప్రభుత్వం తోలకూడదు. ప్రభుత్వం నిండుగా ఉండాలి. ఫిబ్రవరిలో ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్ జరగకపోవచ్చు. ఎలక్షన్ తర్వాత ఏదో మంచి వాళ్ళు వస్తారు లేదు, వీళ్ళే రావచ్చు. ఈ ముఠా ఎవరున్నారో వాళ్ళే రావచ్చు. వాళ్ళే ఎలక్షన్ రుబ్బేస్తారు. వాళ్ళతో మన వ్యాపారం చేయాలి. ఏ దేశం ఇష్టం లేని వాళ్ళతో వ్యాపారం చేసి ముందరికెళ్తాదో, వ్యవహారం చేసి ముందుకెళ్తాదో ఆ దేశం ఆఖరికి సాధిస్తుంది. మీకు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. ఉదాహరణ ఇస్తున్నా, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ క్రియేట్ చేసింది. మనకి వ్యతిరేకంగా ఉండేది. వాళ్ళు 2021లో ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లో తీసుకున్నారు. మనతో పెద్ద స్నేహితులు అయిపోయారు, పాకిస్తాన్కి విరోధం అయిపోయారు.
పెద్ద స్నేహితులు. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో మాకు కావాలంటున్నారు. వాళ్ళు రాడికల్ ముస్లిమ్స్, అంటే బాగా పద్ధతి ఉన్న ముస్లిమ్స్. మనతో ఉంటాం, పాకిస్తాన్ దొంగలు అంటాం. ఉమ్, సో అందువల్ల మనం చాలా పేషెంట్ గా డీల్ చేయాలి బంగ్లాదేశ్. ఇదేదో పక్క ఊరు రౌడీతో డీల్ చేసినట్టు కాదు, కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ప్రపంచం అంతా వాచ్ చేస్తుంది. మాట్లాడకుండా ఎక్కడ నొక్కాలో నొక్కాలి. రాబోయే రోజుల్లో లొంగిపోతే వాళ్ళు నొక్కే విధానాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఉమ్, వాళ్ళని మీరు ఆప్ చేయొచ్చు. యుద్ధానికి వస్తారు, ఉమ్, ఎవరు వస్తారు చూడాలి. యుద్ధం స్టార్ట్ అవుతే అంత సింపుల్ కాదు. చాలా మంది ఇంటికాడ పడకుర్చీలో కూర్చుని యుద్ధం స్టార్ట్ చేసే అంటూ ఉంటారు. స్టార్ట్ చేసాక ఎలాగవుతుందో, ఆఖరికి ఎలాగ ఆగుతుందో ఆ ప్లాన్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఎవరైతే ఈవేళ పైన ఉన్నారో వాళ్ళకి మనకంటే కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. బాగా చూస్తారు, చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్, జనాభా మార్చుకోవాలి. మారదు. ఆ ఐడియా పెట్టాలి. ఆ ఐడియా వస్తుంది. నేను అంటాం కాదు, అందరూ అంటున్నారు. అందరూ అంటున్నారు. ఉమ్, కొంచెం చదువు ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ అంటున్నారు. చదువు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు తన్నేయాలి, వీళ్ళు తన్నేయాలి అంటున్నారు. అది జరిగే పని కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. మన ఉమ్, తలుపులు తెరవాలి, రమ్మని చెప్పాలి. ఆటోమేటిక్ గా పాపులేషన్ వెళ్ళిపోతారు. ఉమ్. ఏదైతే పుల్లారావు గారు, బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కు ఇబ్బందిగా మారాయి అనుకోవచ్చు అంటారా? ఏదైతే పొరుగు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల భారత్కు కూడా ఎలాంటి ముప్పు పొంచి ఉందని అనుకోవచ్చు అనుకుంటారా? లేదు, భారతదేశంలో నిండుకుంటా. ఉమ్, భారతదేశం క్యారవాన్. క్యారవాన్ అంటే రాత్రి బళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి, కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇది 3000 సంవత్సరాలు బట్టి చూస్తాం. ఉమ్, ఇదేమి ఇత్తడి డబ్బా కాదు, టిన్న డబ్బా కాదు భారతదేశం. ఇది ఒక బలమైన దేశం, బలమైన సంస్కృతి, బలమైన సివిలైజేషన్. yes. మనం తట్టుకోగలం, పేషెంట్ గా తట్టుకోగలం. అందువల్ల మనకి పాకిస్తాన్ మనతో బాగోలేదు అనుకుంటే, నేపాల్ బాగోలేదంటే ప్రభుత్వం వాళ్ళకి పోయింది కదా. బంగ్లాదేశ్ బాగోకపోతే పోతారు. శ్రీలంక మారిపోయింది కదా, చైనాతో ఉన్నదని. మాల్దీవ్స్ చైనీస్ డబ్బు తినేసి మన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే తప్పట్లేదు భారతదేశం, మన వ్యవహారం, మన పద్ధతి. ఉమ్, సో ఇదేమి, ఇవన్నీ రూటీన్. మనం ఎలా చూడాలంటే ఇదంతా రూటీన్ గా చూడాలి. రోజు జరిగేది, రోజు జరుగుతాయి, చెడ్డ జరుగుతాయి. మన ఇరుగు పొరుగులు మనం తట్టుకోవాలి. అనుకోని యుద్ధాలు వస్తాయి, అనుకోని ఛాలెంజెస్ వస్తాయి. రెడీగా ఉండాలి భారతదేశం. ఇంకోటి లాస్ట్ మాట మీకు చెప్పేది ఏంటంటే, చాలా మంది మన ప్రజల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో ఈ యుద్ధాలన్నీ చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళ నుంచి. ప్రజలు ఎప్పుడు చూసేది ఏంటంటే, ప్రభుత్వం నుంచి మాకు ఏం ఇస్తావు ఫ్రీగా తినేయటానికి తప్ప ఇంకేం చూడలేదు. మేమేం కాంట్రిబ్యూట్ చేయదని ఏం అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఉమ్, దేశ రక్షణ, దేశ ప్రెస్టీజ్ ఉంటేనే మీ ఆటలు పాటలు జరుగుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో. అక్కడ ఎవరో చచ్చిపోతున్నారు అక్కడ పాపం. ఉత్తర భారతీయ వాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు. yes. ఉత్తర భారత్ వాళ్ళే కదా చచ్చిపోతున్నారు. కాశ్మీర్లో అక్కడ ఇక్కడ ఇక్కడ. మనం సపోర్ట్ చేయాలి, డిఫెన్స్ సపోర్ట్ చేయాలి, డిఫెన్స్ మర్యాద ఇవ్వాలి. ఎవెన్చువల్ గా బంగ్లాదేశ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అసలు బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటారు? ఏంటంటే కారణం, అక్కడున్న ప్రాబ్లం. ఈవేళ భారతదేశంలో మతం గురించి కొత్తగా రాలేదు కదా. ఉమ్, పాకిస్తాన్, భారతదేశం మారి వేరే వేరే అయిపోయినాయి అంటే మతం గురించి అయిపోయారు. yes. మతం గురించి అయిపోయారు, కులం గురించి కాదు. మతం గురించి అయిపోయారు, భాష గురించి కాదు, మతం గురించి అయిపోయారు. సో 80 సంవత్సరాల క్రితం విపరీతమైన రక్తం కక్కారు రెండు దేశాలు. బ్రిటిష్ అన్ని వెనకాల ఉండి చేయించారు. బ్రిటిష్ ఆలోచన ఏంటంటే, ఎలాగో భారతదేశం వెళ్ళిపోతుంది, వాళ్ళని ఏడిపించేటట్టుగా చేయాలి అని పాకిస్తాన్ ఎంకరేజ్ చేసింది. బ్రిటన్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిలబెట్టి, వాళ్ళు అడిగినవి తయారు చేసి, ఆ నాయకులను పిలిచి వైస్రాయ్ ఇంట్లో కూర్చోబెట్టి, వాళ్ళని పెంచి మహాత్మా గాంధీతో సమానం అన్నట్టుగా కూర్చోబెట్టి, మీరు అడగండి మేము ఇస్తాం అని వ్యతిరేకించారు. బ్రిటిష్ చిన్న విషయాలు చేయలేదు. ఉమ్, బ్రిటిష్ చాలా మిస్టివస్ గా చేశారు. మేము మర్చిపోవాలి హిస్టరీ. ఈవేళ బంగ్లాదేశ్ తో మనకు తగు అంటే బ్రిటిష్ హిస్టరీ. బ్రిటిష్ ఏమీ సృష్టించారు. 1906లో బంగ్లాదేశ్ కల్కత్తా ప్రెసిడెన్సీ అని ఒకే రాష్ట్రం ఉండేది బ్రిటిష్ కింద. వాళ్ళు డివైడ్ చేస్తారు, హిందూ ముస్లింస్ గా డివైడ్ చేశారు. ఈస్ట్ బెంగాల్ అని పెట్టి ముస్లింలు ఎక్కువ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఉన్నది హిందూస్. ఫస్ట్ వాళ్ళు డివైడ్ తీసుకొచ్చారు, అప్పటి నుంచి గొడవలు పెడతా వచ్చారు. సో ఇంత హిస్టరీలో ఉన్నది. సో ఇది మనం మర్చిపోకూడదు, గత చరిత్రలో ఉన్నది.
చరిత్రకి మీరు నేను చేయగలిగేది ఏం లేదు, ఫ్యూచర్కి మనం చేయగలం. రైట్. ఫ్యూచర్ చేయగలం. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు, దేశం కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉండాలి, కానీ ముందరికి వెళ్ళిపోవాలి. ఎస్. పూర్వం ఉన్న కచ్చలు లేకపోతే గొడవలు మర్చిపోయి షూడ్గా ముందరికి వెళ్ళిపోతే బంగ్లాదేశ్ లేదు, పాకిస్తాన్ లేదు, చైనా లేదు, ఎవరో అడ్డం ఉండే పరిస్థితి మాత్రం లేదు. రైట్. రైట్ పుల్లారావు గారు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఢిల్లీలో బంగ్లా మంటలు అంటుకున్నాయి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అమానుష దాడులు, దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అకారణంగా మూకదాడి చేసి చంపడాన్ని నిరసిస్తూ భారీ నిరసన చేపట్టాయి. భారీ సంఖ్యలో వచ్చి బంగ్లాదేశ్ హై కమిషన్ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఎస్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, కోల్కతాలో కానివ్వండి, భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్ కార్యాలయం దగ్గర కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అమానుష దాడులు, దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని అకారణంగా మూకదాడి చేసి చంపడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ప్రస్తుతం మనం ఐనీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఢిల్లీలో, హైదరాబాద్ లో, కోల్కతాలో ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ లో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఒక దిష్టి బొమ్మల తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. It's not about the religion and all. At least the humanity should be there. When there were attacks in Hamas and Gaza, many people were speaking about that. They were supporting Gaza, all eyes on Gaza and all. But when Hindus are being killed in Bangladesh, no one is speaking against it. That's just because appeasement politics. They only say secularism, that too for only one religion. Today I speak about Hinduism. Hinduism is nothing but the dharma which is alive in the whole nation, which is alive in the whole world. Today the whole world is appreciating our Sanatana Dharma, but the people living here are speaking about secularism. The eyes are completely closed and we are completely against it. Today we under the guidance of Vishwa Hindu Parishad, we are organizing this type of rallies each and everywhere in India, unless and until mainly in Telangana, the Congress government, the Congress ruled government by Revanth Reddy, if he is not going to take any action against the Bangladeshi people who are living here in Hyderabad, we are going to take action about it. हिंदुओं के ऊपर अत्याचार चल रहा। मोहम्मद यूनिस गवर्नमेंट आने के बाद देवालयों को तोड़ने का काम, हिंदू महिलाओं के ऊपर अत्याचार, हिंदू युवकों को, हिंदुओं को हत्याकांड चल रहा। ये तुरंत रोकने के लिए विश्व में प्रजास्वाम्य कंट्रीज आगे आना चाहिए। ऐक्य राज्य समिति में भी तुरंत वो षड्यंत्र रोकने के लिए वो काम शुरू होना चाहिए। देश में भारत सेंट्रल गवर्नमेंट तुरंत स्ट्रिक्ट एक्शन लेकर के बांग्लादेश में हिंदुओं को रक्षा के लिए कुछ एजेंडा एक्शन लेना चाहिए। और एक विषय है तेलंगाना में, पर्टिकुलरली भाग्यनगर में बांग्लादेश वो इन्फिल्ट्रेटर्स और रोहिंग्या इन्फिल्ट्रेटर्स ज़्यादा संख्या में हैं। अगर गवर्नमेंट एक्शन नहीं लिए तो विश्व हिंदू परिषद बजरंग दल डायरेक्ट एक्शन प्लान अनाउंस करने के लिए तैयार है।